ఏమి అవును పుట్టలో వదిలిపెట్టావు ఏది పెట్టని తీసి అవును ధర్మమా అవును కుమార్తె ఇది ధర్మం కాదు నాయనా నేను ఒక కోరిక కోరాను మరి నువ్వేమైనా కోపం చేస్తావో ఏమో అవును చేయండి చెప్తాను ఎక్కడ అదే వాక్యం చెప్తే చేయనని చెప్తా నాకేం కోపం అవును లక్షణంగా మానవుడు ఆ వద్దు కుమార్తె ఇటువంటి మనకు అవసరం లేదు ఇది అభిమానం ఇటువంటి ఎందుకు తెలిసి కోరికలు కోరుతున్నావు వద్దు అన్నాడు ఎవరు తండ్రి కుమార్తెలు అన్నాడు అప్పుడు అక్కడ నేను మానవులు వీళ్ళు ఏం చేస్తున్నాడు అవును వైకుంఠం వస్తున్నాడు ఎవరి వాళ్ళు ఈ యొక్క భావనార్థి పంట వాళ్ళకి మార్చుకునేవాడు అవును ఏ ప్రకారంగా అవును భజన సంగీతం అవును భజరే శ్రీరామ అవతారక నామం భజరే శ్రీరామ అవతారక నామం భజరే శ్రీరామ అవతారక నామం భజరే శ్రీరామ అజని జగమనులు నిజముగ బొగుడగా అజని జగమనులు నిజముగ బొగుడగా అజని జగమనులు నిజముగ బొగుడగా అజని జగమనులు నిజముగ బొగుడగా గతముని కాంచిన గారు బజారి హరిలో హరిలో హరి భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం భజరే శ్రీరామం సీతారామం అవతారక నామం లక్షణంగా మహానుభావుడు అవును ఆ యొక్క వైకుంఠం వస్తున్నాడు అవును ఏ ప్రకారంగా వేడుకుంటూ ఇంకా కాలు గోరు కాంచి మొదలుకుంటే కంటి రెప్ప కాంచి వేడుకుంటూ వస్తున్నాడు కొండ శ్రీరాములు గారు భావనాజీ సందర్భంగా అవును దూతుతో తెచ్చాడండి ఆహా గోల్మలా వారి యొక్క కుటుంబం వాళ్ళు మనకి ఏం కావాలి మనం ఏం కావాలి గోల్మల కొండ శ్రీరాములు గారు భావనాకి పేరు చెప్పి పెళ్లికి 10 సంవత్సరాలు అంటే అమ్మా ఎవరు పుణ్యం వారికి ఎవరు ధర్మం వారు అంటే గోవింద దామోదర గోవింద దామోదర హే మాధవ దేవ కుండలి కనయనాది నావన సకల లోక భావన సామకీనకు పటాపై నిల్పక దయామయ ఉపమయ గోవింద దామోదర హే మాధవ గోవింద దామోదర శ్రీమన్నారాయణ అవును శ్రీమన్నారాయణ వేదపారాయణ హరి అవును
నీ యొక్క కరుణా కటాక్షం లేని అవును నేను ఈ తండ్రి తీసుకోకూడదు. అవును నేను ఈ వస్తువులు నిర్మాణం చేయలేదు. అవును మీ కృప ఉంటే అవును చేయగలుగుతా. కదలదు నీ కల్పము లేని కదలదు నీ కల్పము లేని గడిచిపోతాయును కదలదు నీ కల్పము లేని గడిచిపోతాయును కారణకార కదలదు నీ కల్పము లేని కదలదు నీ కల్పము లేని గడిచిపోతాయును కారణకార రెప్ప పాట వస్తున్ననే దేవుడు లేకపోయింది. ఇది ఎరుగరు అది ఎరుగరు భూమిని పొందరు అదే కనుక శివరాశేదో కటించి కళ్యాణాలని కదలదు కల్పము లేనిది కదలదు కల్పము లేనిది గడిచిపోతాయును కారణకార. ఒకనాడు సమయంలో మహానుభావ ఏనుగు మీ యొక్క శ్రీమన్నారాయణ వేదపారాయణ హరి అవును మీ కరుణ కటాక్షమిదని చెప్పరాదు. అవును మీరు తలుసుకుంటే ఏదైనా అవుతుంది, అవును లేకపోతే కాని పని. అవును ఒకనాడు టైంలో ఏమైంది, గజ వేణుగా అవును కరి అవును కరి అనగా మొసలు, అవును గజ అనగా వేణుగా. అవును అయితే ఉదయం లేస్తే అవును శ్రీమన్నారాయణ వేదపారాయణ అవును హరి అని కూడా వెళ్ళేది. ఏది కరి వేణుగా, కరి అనగా వేణుగా. అయితే ఆ రోజు మంచిగా ఇది దీపావళికి వెళ్ళి లక్షణంగా అవును ఇది తుంగ పోల్చేసేది గర్భగోళండ. అవును వీళ్ళకు శ్రీమన్నారాయణ నాకెంత, ఈ బ్రహ్మాండంగా నాకెంత, అవును శంకరునిగా నాకెంత. అవును దండమనుకేమి అవును వీళ్ళకి దండం పెట్టే కారణార్థం లేదు. అవును ఏ అవసరం మీద పెట్టాలి, వీళ్ళు నాగడి గొప్ప అవును అని కనిపించింది. అవును ఎవరు కరి వేణుగా. సరే దీన్ని నేను దండం పెట్టమన్నా, నేనన్నా మొక్కమన్నా, నేనన్నా ఎందుకు మొక్కుతాను అన్నా. బిడ్డ అవును దీనికి గర్వపోతే అవును నేను శ్రీమన్నారాయణ కాదు అవును అనుకోని అయితే ఈ బాబు మంచిగా భోంచేసింది కదా. అవును తుంగ భగవంతుడు భోంచేసి అవును మరి ఎక్కడికి రావాలి, సప్త తీరం రావాలి. సప్త తీరం అనగా గంగ తీరం వచ్చి మంచి కడుపులో నీళ్ళు అవును ఏది వేడిగా. అవును